హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు మన కుక్కర్లోని సాదా పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక మసాలా దినుసులు వేసుకోవాలి. దాల్చిన చెక్క, ధనియా పత్తా, పోపు దినుసులన్నీ వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చినంత వరకు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. పచ్చివాసన వేయించుకున్న తర్వాత ఒక గ్లాసుడు బియ్యం, నేను పొడి బియ్యమే వేసుకున్నానండి. అది కూడా లైట్గా నెయ్యి వేసుకొని వేయించుకున్న తర్వాత లైట్గా గరం మసాలా కూడా వేసుకున్నాను. ఒక గ్లాసుడు రైస్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. తగినంత ఉప్పు కూడా వేసుకొని అది బాగా కలిగి తిప్పండి. సాల్ట్ చూసుకొని ఇక్కడే మీరు మళ్ళీ సాల్ట్ వేసుకోండి. తర్వాత దాంట్లో నేను కొత్తిమీర, ధనియా పత్తా అవి వేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టుకున్నాక అది 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. పూర్తిగా గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే తీయండి. చూసారా, చాలా బాగా వచ్చిందండి. కలిపి చూద్దాం రండి. చూడండి, చాలా పొడి పొడిగా అది 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత నేనైతే లిడ్ తీసాను. చాలా పొడి పొడిగా వచ్చింది. సో మీ ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇప్పుడు దాన్ని వేడివేడిగా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా సాదా పులావు పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చినట్టుగా మసాలాలు తక్కువ వేసుకుంటూ సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినట్టు. నేనైతే ఇక్కడ కచంబర్తో రెడీ చేసుకున్నానండి. సో వెరీ సింపుల్ అండ్ టేస్టీ. మీ ఇంట్లో కూడా